Feeling the effects of climate change are worried that they're going to lose their homes, their livelihoods, or their sources of food and water. Scientists are working on technologies that can help us remove some of the excess CO2 from the atmosphere, but in the meantime, they recommend that we emit less CO2 in the first place. This would allow us to limit how much the global average temperature increases, giving communities time to adapt to changes in their surroundings. Of course, today, we can see that while temperatures still... Annual globe temperature అంటే వరల్డ్లో ఏ ప్రాంతం యొక్క వాతావరణం ఎంత టెంపరేచర్ అంటే ఉష్ణం ఎలా ఉంటుంది, వేడి హాట్ చేస్తుందా, వేడి చల్లదనం వాతావరణం కదా ఎలా ఉండేది, దాని గురించి దీనికి ఇచ్చింది. 1980లో వాతావరణంలో హాట్ అనేది వేడి అనేది ఉష్ణం తక్కువ ఉంది, తర్వాత కొంచెం పెరిగింది. 1940లో ఇంకా ఎక్కువ పెరిగింది, తర్వాత 2000లో ఇంకా పెరిగింది. అర్థమైందా? ఎందుకు పెరగడానికి ఈ గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ అంటే భూగోళమే కదా, భూగోళం వేడెక్కడానికి కారణాలు ఏంటి? చెట్లు నరికేయడం, ఇంకా ఎక్కువ పెట్టడము, చెట్లు నరికేయడం, గొట్టపు బావులను వేయడం, గొట్ట బావులు ఉంటాయి, ఇంకా ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం కదా. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? భూగోళం వేడెక్కి పోతుంది. అర్థమైందా? ఒక్క సంవత్సరం మొత్తానికి ఈ ప్రపంచంలో ఉన్న వాతావరణంలో తేడాన్ని చూపించేది యాన్యువల్ గ్లోబ్ టెంపరేచర్ చేంజ్. అండర్స్టాండ్? చూడండి, 10 years 1880 to 1940 మధ్యలో భూగోళం వేడెక్కడం పెరిగింది. ఎందుకు? ఫ్యాక్టరీస్ ఎక్కువ కావడం వల్ల గాలి మొత్తం ఏమైంది? కలుషితం అయిపోయింది. తర్వాత ఇంకా ఫ్యాక్టరీలు ఎక్కువ కావడం, చెట్లు నరికేయడం, ఇంకా డెవలప్మెంట్ వల్ల భూమిని ఏం చేస్తున్నారు? మొత్తము సహజ వనరులని మొత్తాన్ని కలుషితం చేసేస్తున్నారు, నరికేస్తున్నారు. అవునా? భూగోళం వేడే. ఇంకా ఇందాక చూసారు. In fact, down some years, these colder years are still much higher than the average temperatures in the past. Researchers noticed a change in the concentration of greenhouse gases in the Earth's atmosphere. These greenhouse gases